లడ్డూ ఇష్యూ టీడీ టీడీపీ ట్రాప్లో వైసీపీ తిరుమల లడ్డు విషయంలో గత 15 రోజులుగా టీవీ సీరియల్ మాదిరిగా ఎపిసోడ్ సాగుతూనే ఉంది. లడ్డు కలుషితం అయింది అని టీడీపీ కూటమి వాదిస్తోంది. కాదు, అంతా బాగుందని విపక్ష వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అయితే అయితే ఇక్కడో రాజకీయ తమాషా ఉంది. దానిని ఎంతమంది గమనించారో కానీ లాజిక్కి అందుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఆకుకు పోకుకు పొందకుండా ఈ వ్యవహారం ఉండడమే ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు. లడ్డూలు కలుషితం అయ్యాయి అన్నది ఎప్పుడు తేలింది అంటే టీడీపీ అధికారం చేపట్టాక, అంటే జూలై 6 నుండి 6-12 తేదీల్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో ఈ కల్తీ జరిగింది అన్నది కూటమి ఆరోపణ. అయితే అసలు కల్తీ జరగలేదు అని విపక్షం వాదిస్తోంది. నిజానికి విపక్షానికి దీనికి ఎందుకు సంబంధం అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. కల్తీ నెయ్యి విషయంలో టీడీపీ అతి ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ ఆ పార్టీ ట్రాప్లోకి వైసీపీ చాలా ఈజీగా వెళ్ళిందని అంటున్నారు. నిజానికి ఇది టీటీడీ అన్న ఒక స్వతంత్రత ప్రతిపత్తి కలిగిన సంస్థలో జరిగింది. తప్పు జరిగితే ఆ సంస్థ చూసుకుంటుంది. ఒకవేళ చెబితే ప్రభుత్వానికి చెబుతుంది. ప్రభుత్వం రియాక్ట్ అయితే దానికి ప్రతిగా రియాక్ట్ కావాల్సింది. గతంలో టీటీడీ చైర్మన్లుగా, ఈవోలుగా పనిచేసిన వారు అయి ఉండాలి. అలా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇక గత ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో తెలీదు. ఈ నేపథ్యంలో సత్య ప్రమాణం చేసినా, సవాల్ చేసినా కూడా వారి నుంచే జరిగితే బాగుండేది. కానీ వైసీపీ అధినాయకత్వం సీన్లోకి వచ్చింది. సీరియస్గా ఈ ఇష్యూని తీసుకుంది. జగన్ మీద నేరుగా టీడీపీ కూటమి తరఫున చంద్రబాబు విమర్శలు చేస్తే దానికి జగన్ రియాక్ట్ అయ్యారు. తప్పు జరిగింది టీటీడీ వ్యవస్థలో అయితే మీరు ఎందుకు వస్తున్నారు అని పవన్ కళ్యాణ్ జగన్ని ప్రశ్నించారు కూడా. అయినా వైసీపీ ఈ ఇష్యూని రైజ్ చేస్తూనే ఉంది. అలా టీడీపీ కూటమి ట్రాప్లో కంప్లీట్గా పడిపోయింది అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే జూలై నెలలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు కల్తీవో కావో ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి వైసీపీ సర్టిఫికెట్లు ఇవ్వడం ఏమిటి, ఎందుకు అన్న చర్చ కూడా వస్తుంది. వాస్తవంగా జూలైలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగితే దానిని చక్కదిద్దడం, సరిచేయడం అన్నది టీడీపీ కూటమి బాధ్యత.